బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడ పశ్చిమలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. టికెట్ కోసం నేతల పోటాపోటీ బల ప్రదర్శనలను చూస్తున్నాము. నిన్న బుద్ధా వెంకన్న, ఇవాళ జలీల్ ఖాన్ ఇద్దరు కూడా బల ప్రదర్శన చేశారు. తమకే టికెట్ కేటాయించాలంటూ నేతలు కేడర్ తోటి డిమాండ్ చేస్తున్నారు. టికెట్ విషయంలో చంద్రబాబు నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంటే, నేతలు మాత్రం తమకే విజయవాడ పశ్చిమ సీటు కేటాయించాలంటూ నేతల మధ్య పోటాపోటీ బల ప్రదర్శనకు దిగుతూ ఉన్నారు. బుద్ధా వెంకన్న బల ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. అయితే జలీల్ ఖాన్ బల ప్రదర్శన అంటూ చేయలేదు, కానీ టికెట్ తనకే కేటాయించాలంటూ ఆయన సైతం రేసులో ఉన్నానంటూ చెప్తూ వస్తున్నారు. విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తనకే కేటాయించాలని కోరుతూ నిన్న బల ప్రదర్శనకు దిగారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఒకవేళ విజయవాడ పశ్చిమ స్థానం తనకు ఇవ్వడం సాధ్యం కాదు అనుకుంటే మరో చోటైనా సరే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోటీ చేసే విషయంలో తగ్గేదే లేదంటూ అంటున్నారు బుద్ధా వెంకన్న. తనకు చంద్రబాబు దైవ సమానం అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని చెప్పుకొస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా బుద్ధా వెంకన్న బాటలోనే నడుస్తున్నారు. పశ్చిమ స్థానాన్ని తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్ స్థాయికి కూడా పనికిరాని వాళ్ళు, టికెట్ ఆశించే వాళ్ళు తమ స్థాయికి కూడా చూసుకోవాలి అన్నారు. 2024 ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే, కేసినేని చిన్ని ఎంపీ అని జోస్యం చెప్తున్నారు. ఇది తన మాట కాదని చంద్రబాబు మాట అని ధీమాగా చెప్తున్నారు ఆయన. ఓవైపు విజయవాడ పశ్చిమలో ర్యాలీ రాజకీయం సాగుతుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొని ఉంది. పశ్చిమలో రేగుతోన్న ఈ కాకకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, నేతల మధ్య ఈ పోటాపోటీ ధర్నాలు కేడర్కి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. సో పార్టీ చీఫ్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎవరి వైపు మొగ్గు చూపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? రేపో మాపో తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి మొదటి జాబితా విడుదలవుతున్నటువంటి సమయంలో తమకే టికెట్ కేటాయించాలంటూ కూడా బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు పోటాపోటీ ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిన్న బుద్ధా వెంకన్న తనకు ఎందుకు టికెట్ ఇవ్వాలి, బీసీ అయినటువంటి తనకు టికెట్ ఇవ్వడానికి ఉన్నటువంటి అర్హతలన్నీ కూడా వివరిస్తూ కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. తన నివాసం నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు వెళ్ళి ఘాట్ రోడ్డు వద్ద చంద్రబాబుకి ఇచ్చేటటువంటి లేఖను అమ్మవారి ఆలయంలో కూడా ఇచ్చారు. తను చంద్రబాబు పార్టీకి గత 5 ఏళ్లుగా పార్టీకి చేసినటువంటి కృషిని వివరిస్తూనే గతంలో వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని, అలాగే చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా తన మీద అనేక కేసులు కూడా బుక్ అయ్యాయి. నేను నమ్మకంగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు వెస్ట్ టికెట్ ఇవ్వాలి, బీసీలకు వెస్ట్ సీటు కేటాయించాలంటూ కూడా బుద్ధా వెంకన్న చంద్రబాబును డిమాండ్ చేయలేదు, కానీ కోరుతున్నాను అని చెప్పారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా తాను శిరసా వహిస్తాను, చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, కానీ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నానని చెప్పి కూడా బుద్ధా వెంకన్న ప్రకటించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తనకే వెస్ట్ సీట్ కేటాయించాలని కోరుతున్నారు. దీంట్లో భాగంగానే ముస్లింలకు టికెట్ ఇవ్వాలంటూ కూడా నిన్న కాక మొన్న జలీల్ ఖాన్ అనుచరులు వెస్ట్ నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. మరి కాసేపట్లో స్వయంగా జలీల్ ఖాన్ నిన్న బుద్ధా వెంకన్న ర్యాలీ చేయడంతో ఈరోజు జలీల్ ఖాన్ కూడా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది, ముస్లిం ఓటర్లు దాదాపుగా 50,000 వరకు ఉన్నారు కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా జలీల్ ఖాన్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఇద్దరు నేతలు కూడా ఇద్దరు నేతల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే బెజవాడ వెస్ట్ టికెట్ జనసేన కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. బెజవాడ వెస్ట్ నుంచి జనసేన నేత పోతుని మహేష్ కూడా పోటీలో ఉండడంతో మరి ఇది టీడీపీ కేటాయిస్తారా, జనసేనకు వెళుతుందా అనే క్లారిటీ రాకముందుకే ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి బుద్ధా వెంకన్న అయితే తనకు ఎందుకు ఇవ్వాలని దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలతో నిన్ననే చంద్రబాబుకు ఒక లేఖ కూడా పంపించారు. బీసీ టికెట్ ఇంతవరకు కూడా బీసీలకు విజయవాడ పార్లమెంట్ పరిధిలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి బీసీ అయినటువంటి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఒకవేళ అవకాశం ఇవ్వకుంటే
అనకాపల్లి ఎంపీ టికెట్ అనే ఇవ్వాలని చెప్పేసి బుద్ధా వెంకన్న నిన్న భారీ ప్రదర్శన కూడా చేసినటువంటి పరిస్థితి. జలీల్ ఖాన్ కూడా గతంలో వైసీపీలో గెలిచి 2014 ఎన్నికల్లో వైసీపీలో గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కూతురుకు టీడీపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలని అంటున్నారు. మరి దీని మీద చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, టీడీపీలో ఇద్దరు నేతల్లో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. రైట్ ఎంపీ రావు.